హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. అన్ని దేశాలు దివాలా తీస్తున్నాయి, ఒక్క భారతదేశం తప్ప అని చెప్పేసి ప్రస్తుతం ఇండియా చుట్టూ జరుగుతున్న పరిణామాల గురించి ప్రస్తుతం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో ఆర్థిక సంక్షోభం కావచ్చు, పరిపాలన సంక్షోభం కావచ్చు, అసలు తీవ్ర స్థాయిలో ఉంది. మామూలు స్థాయిలో కాదు, తీవ్ర స్థాయిలో ఉంది. బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, చైనా కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇలాంటి అనేక దేశాలు ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. బట్ ఒక్క భారతదేశం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. భారతీయులందరూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ అంశం గురించి కంప్లీట్గా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అందరూ చూస్తున్నాం, రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన సంక్షోభం కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగిన సంక్షోభంలో కావచ్చు, పాకిస్తాన్లో జరిగిన ఆర్థిక సంక్షోభము, ఆ ప్రభుత్వం పడిపోవడం అండ్ వేరే ప్రభుత్వం మళ్ళీ రావడం, ఇవన్నీ మనం చూసాం. అండ్ శ్రీలంకలో జరిగిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని కూడా మనం చూసాం. అలాగే మయన్మార్లో కూడా సేమ్ ప్రభుత్వం పడిపోయి ఆర్మీ ప్రభుత్వం రావడం, దాని మీద ప్రజలు తిరుగుబాటు చేయడం, ఇవన్నీ కూడా మనం మన భారతదేశం చుట్టూ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాం. బట్ ఇలాంటి సంక్షోభంలో కూడా ఇండియా మాత్రం చాలా హ్యాపీగా, చాలా సేఫ్గా ఉంది. దానికి ఒకే ఒక కారణం, ఇదిగో ఫోటోలో కనిపిస్తున్నారు కదా పెద్ద ఆయన, నరేంద్ర మోదీ గారు. ఆయన ఉన్నారు కాబట్టి ఇవాళ భారతదేశం ఎలాంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేకపోతే ఎలాంటి ఉగ్రవాద సంక్షోభం కావచ్చు, లేకపోతే ఎలాంటి ఈ నేషనల్ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇలాంటి ఏవి కూడా ప్రస్తుతం భారతదేశాన్ని కదిలించలేకపోతుంది. భారతదేశంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటన కూడా ప్రస్తుతం జరగట్లేదు. ఎందుకు? అంత బలంగా, అంత స్ట్రిక్ట్గా నరేంద్ర మోదీ గారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి. గతంలో మనం చూసాం, ఎమర్జెన్సీ పీరియడ్ కూడా మనం చూసాం. ఎమర్జెన్సీ పీరియడ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండింది, ఎలాంటి సంక్షోభం ఉండిందో కూడా మనం చూసాం. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ భారతదేశంలో రాకూడదు అని చెప్పేసి అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఇదేదో నేను నరేంద్ర మోదీ గారిని పొగడ్డానికో లేకపోతే నరేంద్ర మోదీ గారి గురించి ఎక్కువ చెప్పడానికి చేస్తున్న వీడియో కాదు. మన భారతదేశం చుట్టూ జరుగుతున్న సంక్షోభాన్ని ఒక్కసారి మీరు బాగా స్టడీ చేస్తే ఇండియా ఎంత సేఫ్గా ఉందో మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఒక్కసారి చుట్టూ జరుగుతున్న ఒక్క సంక్షోభాన్ని క్లారిటీగా మీరు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఈ నరేంద్ర మోదీ గారిని మీరు ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు. అంత సేఫ్గా భారతదేశం ఉంది. సో మన భారతదేశం చుట్టూ జరుగుతున్న అనేక దేశాల్లో ఎలాంటి సంక్షోభం ఉంది, మన భారతదేశంలో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వచ్చేసి మనము శ్రీలంక. ఫస్ట్ మన ఏసియా ఖండంలో ఆర్థిక సంక్షోభంలో, మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న ఫస్ట్ దేశం శ్రీలంక. ఎంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుందంటే నిజంగా అక్కడ ఒక పాల ప్యాకెట్ కావచ్చు, లేకపోతే ఎగ్స్ కావచ్చు, లేకపోతే చికెన్ కావచ్చు, ఆఖరికి రేషన్ సరుకులు కూడా దొరకని పరిస్థితి. అలాంటి తీవ్రమైన సంక్షోభాన్ని శ్రీలంక గతంలో ఎదుర్కొంది. ఇప్పటికీ స్టిల్ శ్రీలంకలో అలాంటి పరిస్థితే ఉంది. ఇంకా స్టిల్ ఆర్థిక సంక్షోభంలోనే శ్రీలంక అనేది ఉంది. 2022లో శ్రీలంక నిరసనలు, నిత్యావసర సరుకులు చెల్లించలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఏదైతే ప్రస్తుతం ఈ రనిల్ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకి అందుబాటులో ఉంచలేని పరిస్థితి ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటుంది. ఆ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం గతంలో మనం చూసాం. ఇదే రాజపక్ష కుటుంబాన్ని అక్కడ ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించారో మనం అందరూ చూసాం. తీవ్రంగా వ్యతిరేకించారు. అసలు ఇది వద్దు, మీరు మొత్తం శ్రీలంకని మొత్తం మీరు దివాలా తీశారు, మీరు ఇక్కడ ఉండడానికి అనర్హులు అని చెప్పేసి ఆయన్ని ఆ శ్రీలంక నుండి తరిమి కొట్టారు అక్కడి ప్రజలు. సో అంత తీవ్రమైన సంక్షోభాన్ని
గతంలో శ్రీలంక చవి చూసింది ఆర్థిక సంక్షోభాన్ని. ఎన్నో దేశాలు ఆర్థికంగా శ్రీలంకకి కొంత సహాయం చేసినా సరే శ్రీలంక స్టిల్ ఇప్పటికీ బయటపడిన పరిస్థితి శ్రీలంకది. ఇక మరో దేశం మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్, మన శత్రువు దేశం, మన ఎక్కువగా శత్రువు దేశంగానే అందరూ భావిస్తారు కాబట్టి. సో పాకిస్తాన్ కూడా సేమ్ ఇలాంటి ఆర్థిక సంక్షోభంలోనే స్టిల్ ఇప్పటికీ కొట్టుమిట్లాడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్లో ఒక్క పాల ప్యాకెట్ రేటు 200-300 రూపాయలు ఉంది. గతంలో చికెన్ ధర 370 రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో 800 రూపాయలు చికెన్ రేట్ అనేది ఉంది. అంత తీవ్రమైన సంక్షోభంలో ప్రజెంట్ పాకిస్తాన్ ఉంది. ఆఖరికి అక్కడ రేషన్ సరుకులు కూడా దొరకని పరిస్థితి. ఇతర దేశాలు మాకు సహాయం చేస్తారు, లేకపోతే ఇతర దేశాలు మాకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిన ఇతర దేశాలు ఎవ్వరూ వచ్చి పాకిస్తాన్కి హెల్ప్ చేయని పరిస్థితి. చైనాని నమ్ముకొని ఇన్ని రోజులు రాజకీయం చేసిన పాకిస్తాన్, అదే చైనా కూడా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉంది కాబట్టి పాకిస్తాన్కి హెల్ప్ చేయలేని పరిస్థితి ఉంది. మనం చూసాం శాంతి భద్రతలు కూడా చాలా క్షీణించాయి, తీవ్రమైన క్రైసిస్ని ఎదుర్కొంటుంది. గతంలో మనం చూసాం ఇదే ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షోభాలు ఎదురయ్యాయి, అనేక సంక్షోభాలు వెంటాడాయి. ఆర్థిక సంక్షోభం కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఇతర దేశాలతో ఉన్న లింక్ తెగిపోవడం కావచ్చు, ఇవన్నీ పాకిస్తాన్కు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. సో ఇప్పటికి కూడా పాకిస్తాన్ కోలుకోలేని పరిస్థితుల్లోనే ఉంది. అక్కడి ప్రజలు దీనమైన గడ్డుకాల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బట్ ఇండియా, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. నెక్స్ట్ బంగ్లాదేశ్. ఇది కూడా రీసెంట్గా మొదలైన ఉద్యమం చిన్న నిరసనతో మొదలైంది. సివిల్ సర్వీసెస్లోకి కోటా వద్దు అని చెప్పేసి చిన్నగా మొదలైన నిరసన ఇవాళ తీవ్ర సంక్షోభాన్ని దారితీసి ఇవాళ ఆ దేశ ప్రధాని హసీనా గారు ఆ దేశం వదిలి పారిపోయే పరిస్థితి ఇవాళ బంగ్లాదేశ్లో ఏర్పడింది. ఎంత తీవ్రమైన సంక్షోభం మీరందరూ చూశారు గతంలో. ఇప్పుడు అసలు ఈ వీడియోలు ఫోటోలు అన్నీ చూస్తూ ఉంటే నిజంగా బంగ్లాదేశ్లో మరీ ఇంత దారుణమైన పరిస్థితి ఉందా అని చెప్పి. అండ్ అక్కడున్న నటులు కావచ్చు, రచయితలు కావచ్చు, వీళ్ళందరూ ఇళ్ళల మీద దాడి చేసి ఈవెన్ ఒక నటుడు, ఒక నిర్మాతను కూడా బంగ్లాదేశ్లో చంపేసిన పరిస్థితులు ప్రజెంట్ మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాం. అంత గడ్డుకాల పరిస్థితి. అక్కడున్న హిందువుల మీద, హిందూ టెంపుల్స్ మీద కూడా అక్కడ దాడులు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఒక దేశ ప్రధానమంత్రి నియంతలాగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ దేశానికి ఎంత ప్రభావం చూపుతుందో, అక్కడున్న ప్రజలు ఎంత ప్రభావితులు అవుతారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. జస్ట్ హసీనా గారు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇవాళ బంగ్లాదేశ్ని మొత్తం తగలెట్టేస్తుంది. సో ఇప్పుడు శాంతి భద్రతలు కూడా అదుపు చేయలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు, మిలిటరీ వాళ్ళు కూడా ప్రజెంట్ చేతులు ఎత్తేసారు. బట్ ఇప్పుడు కొంత సద్దుమునిగి, ఎప్పుడైతే హసీనా గారు దేశం వదిలి వెళ్ళిపోయారో ఇప్పుడు కొంత సద్దుమునిగి ఆర్మీ మొత్తం బంగ్లాదేశ్ని తన కంట్రోల్లో తెచ్చుకొని నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తాం, ఎలక్షన్స్ నిర్వహించేంత వరకు మాదే అధికారం ఉంటుంది, మా అధీనంలోనే బంగ్లాదేశ్ ఉంటుందని చెప్పేసి మిలిటరీ వాళ్ళు చెప్తున్న మాట. తీవ్రమైన సంక్షోభం, ఈవెన్ ఆర్థిక సంక్షోభం కూడా ఆల్రెడీ బంగ్లాదేశ్లో మొదలయ్యింది. సో ఈ నిరసనలో భాగంగా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం కూడా మొదలైంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మయన్మార్. మయన్మార్లో కూడా మనం చూసాం. ఎప్పుడైతే మయన్మార్లో ప్రజాస్వామ్యంగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రభుత్వం ఏర్పాటులో కూడా కొన్ని లోపాలు జరిగాయని చెప్పేసి అక్కడి మిలిటరీ దళం మొత్తం ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ మిలిటరీ ఫోర్స్ అనేది రంగంలోకి దిగి మొత్తం మయన్మార్ని మిలిటరీ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. సో దీన్ని తీవ్రంగా అక్కడి ప్రజలు ఖండించారు. తీవ్రంగా, ఎంత తీవ్రంగా అంటే ఈ నిరసన అప్పట్లో మామూలుగా కాదు. అప్పట్లో వేలాది మంది చనిపోయినారు, చాలామంది చనిపోయినారు, చాలామంది గాయాలయ్యాయి, తీవ్రమైన గాయాలయ్యాయి. వీ డోంట్ యాక్సెప్ట్ మిలిటరీ కౌప్ అని చెప్పేసి ఇలా
ఫ్రీడమ్ కావాలి అని లెట్స్ ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఇలాంటి క్రైసిస్ ఎన్నో మయన్మార్లో జరిగింది. సో అలాంటి క్రైసిస్ ఏవి కూడా ప్రస్తుతం భారతదేశంలో లేవు. దానికి ఒకే ఒక్క కారణం ఈ పెద్ద ఆయన నరేంద్ర మోదీ గారు. సో ఇవన్నీ ఒకసారి చూసుకున్నట్టయితే ఇదొకటే కాదు, చైనాలో కూడా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభమే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇది గతంలోనే స్టార్ట్ అయింది, బట్ ప్రపంచ దేశాలకు తెలియదు చైనాలో ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో చైనా బయట ప్రపంచాలకు తెలియదు. కేవలం డీప్గా స్టడీ చేసిన వాళ్ళకి మాత్రమే చైనాలో ఏం జరుగుతుందో తెలుసు, అక్కడ ఎలాంటి సంక్షోభం మొదలైందో కూడా అందరికీ తెలుసు. పతనం దిశగా చైనా ఆల్రెడీ మొదలైంది. సో ఇలాంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేకపోతే భద్రతాపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే శాంతి భద్రతలు, ఉద్యోగాల రిజర్వేషన్లపై మొదలైన ఆందోళన, సైనిక ప్రభుత్వం, ఇలాంటి ఇష్యూస్ ఏవి కూడా భారతదేశంలో లేవు. వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మన దేశంలో ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా నిరసన చేయొచ్చు, ఎవరి మీద అయినా కామెంట్స్ చేయొచ్చు, ఈవెన్ సాక్షాత్తు నరేంద్ర మోదీ గారి మీద కామెంట్స్ చేయొచ్చు. అంత స్వేచ్ఛ అనేది ఉంది మన భారతదేశంలో. సో ఇదే స్వేచ్ఛని ఇతర దేశాల్లో లేవు. సో ఇంత స్వేచ్ఛగా ఉన్న భారతదేశంలో ఇంకా భారతదేశంలో బ్రతకడానికి పరిస్థితులు లేవని చెప్పేసి కొందరు బాలీవుడ్ నటులు కామెంట్ చేస్తారు. భారతదేశం ఏమో సేఫ్ కాదు, అమ్మాయిలకి సేఫ్ కాదని చెప్పేసి మరి కొందరు కామెంట్స్ చేస్తుంటారు. కొంతవరకు కరెక్ట్, భారతదేశంలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు అని చెప్పేసి. దాని దిశగా కూడా కొత్తగా ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, మొన్న ఇంప్లిమెంట్ చేశారు కొత్త చట్టాలన్నీ కూడా. అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ అరికట్టడానికి, తగ్గించడానికి కొత్త చట్టాలు కూడా తీసుకొచ్చారు. సో ఆ కొత్త చట్టాలనే ఇంప్లిమెంట్ ఆల్రెడీ జరుగుతోంది కాబట్టి భవిష్యత్తులో అది కూడా తగ్గే అవకాశం ఉంది. ఏదైతే అమ్మాయిలపై లైంగికంగానో, లేకపోతే మానసికంగానో, లేకపోతే శారీరకంగానో ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. దే ఆర్ ఇన్ ప్రాసెస్. సో జస్ట్ ఇతర దేశాల్లాగా తీవ్ర సంక్షోభంలో నెట్టేసి వాళ్ళేం హ్యాపీగా లేరు. సో నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఆయన టీం ఏదైతే ఉందో, బీజేపీ మొత్తం నాయకులు, మంత్రులు కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు, వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళందరూ దే ఆర్ ట్రయింగ్ టు బీ సేఫ్. అంటే వాళ్ళందరూ కూడా, మన భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆహర్నిశలు కష్టపడుతున్నారు. ముఖ్యంగా మనం మెచ్చుకోవాల్సింది మన ఆర్మీని. అసలు 24/7 ఆర్మీ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇవాళ బంగ్లాదేశ్లో ఇవాళ ఈ క్రైసిస్ అనేది ఉన్నా సరే బంగ్లాదేశ్ నుండి ఎలాంటి చొరబాటు అనేది జరగకూడదు అని చెప్పేసి బంగ్లాదేశ్ బార్డర్లో ఇవాళ మన సైన్యం 24 గంటలు కాపలా అనేది ఉంటుంది. ఎవరు కూడా ఇండియాలోకి ఎంటర్ కాకూడదు, ఇండియాలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకూడదు అని చెప్పేసి నిజంగా వాళ్ళు బార్డర్లో ఉండి మనల్ని కాపాడుతున్నారు. సో ఇలాంటి అనేక ఫ్రీడమ్ ఉన్న మన భారతదేశంలో మనం పుట్టడం నిజంగా గొప్పతనం, అదృష్టం అనే చెప్పుకోవాలి. సో కొందరు చెప్తూ ఉంటారు, సెక్యులర్ ముసుగులో చాలా విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. కొందరేమో కాంగ్రెస్ నాయకులు అనుకుంటా, ఒక ఆయన ఇవాళ ఢిల్లీలో కామెంట్ చేశారు, త్వరలో భారతదేశంలో కూడా ఇలాంటి క్రైసిస్ వస్తాయి అని చెప్పేసి. బట్ నా నమ్మకం ఒకటే, మన నమ్మకం ఒకటే, అందరి నమ్మకం ఒకటే, నరేంద్ర మోదీ గారు ఉన్నంత వరకు భారతదేశంలో ఎలాంటి క్రైసిస్ అనేవి రావు. ఇతర దేశాలతో ఆయనకున్న స్నేహభావం కావచ్చు, లేకపోతే ఇతర దేశాల్లో మనకున్న రిలేషన్ కావచ్చు, అవన్నీ మనల్ని ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాయి. సో ఇది నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.